హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వెయిట్ లాస్లో స్నాక్స్ కోసం డ్రింక్ తీసుకుంటున్నానండి. అదే కీరా జ్యూస్ అనమాట. కీరా జ్యూస్ చాలా బాగుందండి. ఈ కీరా జ్యూస్ మన హెల్త్కి చాలా మంచిది. వీటిలో నేను కరివేపాకు, ఉసిరిక పొడి, కీరా ఇవన్నీ వేసి మిక్సీ పట్టినటువంటి కీరా జ్యూస్ అనమాట. ఇది తాగే ముందు ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే సూపర్ ఉంటుంది. అలాగైనా తాగొచ్చు, ఇలాగైనా తాగొచ్చు. ఈ జ్యూస్ వచ్చేసి మన హెయిర్కి కానీ హెయిర్ ఫాల్కి కానీ చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కరివేపాకు అవన్నీ వేసాం కదా, అందుకోసం. సూపర్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కీరా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వెయిట్ లాస్లో 27th డే అనమాట. ఆ రోజు మార్నింగే డీటాక్స్ వాటర్ కోసం నేను దాల్చిన చెక్క పొడి వేసుకొని వాటిలో ఒక చెక్క నిమ్మ పిండుకొని ఇంకా తాగేస్తున్నాను అనమాట. ఇది బెల్లీ ఫ్యాట్ కటర్ డ్రింక్ అనమాట. మన బెల్లీ ఫ్యాట్ని ఆల్మోస్ట్ తగ్గిస్తూ ఉంటుందండి ఈ దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల. మనం అన్నిట్లోనూ ఈ దాల్చిన చెక్క పొడి వేసుకోవడానికి ట్రై చేస్తే మన బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతూ ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ కీరా జ్యూస్ తయారు చేస్తున్నాను చెప్పాను కదా. వాటి కోసం నేను ఒక కీరా తీసుకొని పీల్ ఏం తీయలేదండి, నేను అలానే వేసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగనే 1 టీ స్పూన్ ఉసిరిక పొడి వేసాను అనమాట. తర్వాత కీరాను సన్న ముక్కలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ కీరా జ్యూస్ వచ్చేసి ఫ్యాట్ అండ్ హెయిర్ డాండ్రఫ్ జ్యూస్ అనమాట. మనకు ఫ్యాట్ అనేది కూడా తగ్గుతుంది మనం ఈ జ్యూస్ తాగడం వల్ల. అలాగనే డాండ్రఫ్ కూడా చాలా, హెయిర్ ఫాల్స్, డాండ్రఫ్ ఇలాంటివన్నీ చాలా తగ్గుతాయండి. ఎందుకంటే మనము కరివేపాకు, ఉసిరిక పొడి ఇవన్నీ జుట్టుకు చాలా మంచిది కదా. అందుకోసం 2 రెమ్మల కరివేపాకును వేసుకుంటున్నాం, 1 స్పూను ఉసిరిక పొడిని వేసుకుంటున్నాం, అలాగనే 1 స్పూన్ అవిసె గింజలు కూడా యాడ్ చేసుకుంటున్నాం. అవిసె గింజలు కూడా మన హెల్త్కు చాలా మంచిది. ఒమేగా ఫ్యాట్ అనేది ఉంటుంది అవిసె గింజల్లో. అలాగనే చాలా విటమిన్స్ అనేటివి ఉంటాయి అవిసె గింజల్లో. ఈ అవిసె గింజలు అనేది చాలా చాలా మంచిదండి మన హెల్త్కి కానీ మన గుండెకి కానీ. తర్వాత నేను ఇక్కడ ఇది కొంచెం చేదుగా ఉంటుందనేసి 1 బెల్లం ముక్కను యాడ్ చేశాను అనమాట. నా దగ్గర బెల్లం ఉంది కనుక, బెల్లం పొడి లేదు కనుక ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ వీటిని వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే మనకు జ్యూస్ అనేది బాగా రెడీగా తయారవుతుంది. మనం ముందే ఎక్కువ వాటర్ పోసి మిక్సీ పట్టేసుకున్నామంటే అవన్నీ మెదగవు, మనకు జ్యూస్ అనేది రెడీ కాదనమాట. నేను ఇక్కడ ఈ జ్యూస్ని వడగట్టకుండా అలాగనే తాగేసానండి. ఎందుకంటే వాటిలో ఉండే కీరా మంచిది, మనకు అవిసె గింజలు మంచిది, అట్లానే కరివేపాకు, ఉసిరిక పొడి ఇవన్నీ కూడా మన హెల్త్కు చాలా మంచిది కాబట్టి వడబోయకోకుండా అలాగనే తాగండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది అనమాట. నేను బెల్లం పొడిని యాడ్ చేశాను కదా, మీరు తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. హలో అండి, ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అయింది. ఇప్పుడు డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను. అదే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనం 6 లోపలనే డిన్నర్ ఫినిష్ చేయాలి. నేను డిన్నర్కి వచ్చేసి ఈరోజు బొప్పాయి పండు, డ్రై ఫ్రూట్స్ తింటున్నాను. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం పప్పు, అలాగనే ఇవి కిస్మిస్లు, అంజూరా, 2 జీడిపప్పులు నానబెట్టుకున్న పొద్దున ఇవేనమాట ఈరోజు డిన్నర్ వచ్చేసి. ఇలా ఇంట్లో ఉండే వాటితోనే డిన్నర్ తింటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మనం వెయిట్ లాస్ కావడానికి ట్రై చేయాలండి. అప్పుడు కూడా మన వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది, మనకు కూడా స్ట్రెస్ లేకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడు తగ్గాలా అని కాదండి, తగ్గడానికి ట్రై చేస్తేనే కదా మనం తగ్గేది. అందుకోసం తగ్గడానికి ట్రై చేయండి. మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లో ఏం చేస్తామో, ఇంట్లో ఏమున్నాయో అవే తింటూ మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు అనమాట. ఈరోజు డిన్నర్ వచ్చేసి బొప్పాయి పండు, డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇవి తింటే ఇంకా పొట్ట ఫుల్ అయిపోతుందండి, ఇంకా ఏం తినాల్సిన అవసరం లేదు. మనం 6 లోపల తింటే ఇవి బాగా అరుగుతాయి. మనం 10 లోపల బాగా నిద్ర పడుతుంది అనమాట. 10 కంతా మనకు నిద్రలేమి, ఇలా తినకుండా నిద్రలేమితో ఉండకుండా తింటూ మనం ఫుల్గా నిద్రపోయి మనం కూడా యాక్టివ్గా ఉండొచ్చు. అలాగనే స్ట్రెస్ లేకుండా వెయిట్ లాస్ అనేది చేసుకోవచ్చు అనమాట.
చూడండి నా డిన్నర్ వచ్చేసి ఫినిష్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.